ఉదయం 4 విషయాలు మనం విన్నాం. ఒకటి కుటుంబ ప్రార్థన, రెండవది ప్రేమ, మూడవది థ్యాంక్ యూ, నాలుగవది ఐక్యత ఎంత గొప్పదో ఇంకొకసారి గుర్తుకు తెస్తాను. ప్రపంచంలో ఎన్ని సంఘాలున్నా, ఎన్ని డినామినేషన్లున్నా, మనమందరం ఒకే తండ్రి సేవ చేసేటువంటి సేవకులం. వీటన్నిటిని దేవుడు ఐక్యపరచునుగాక. మీలో ఎంతమంది ఈ న్యూస్ చూశారు? చూసిన వాళ్ళు నేను చెప్పిన తర్వాత చేయొద్దండి. కొన్ని కోతులు కలిసి సింహాన్ని చంపాయి. ఈ మధ్య యూట్యూబ్లో వైరల్ అయింది. ఎంతమంది చూశారు అది? థ్యాంక్ యూ. నిజంగా కోతులు సింహాన్ని చంపగలవా? నిజంగా చంపగలవా? చంపలేవు. సింహం కోతుల్ని చీల్చి చెండాడుతాయి. కానీ విచిత్రం ఏంటంటే ఓ 10-15 కోతులు కలిసి సింహమే దాడి చేశాయి. ఐక్యత ఎదుట సింహం కూడా నిలవలేకపోయింది. మన సంఘాలను, మన కుటుంబాలను, మన సేవకులను, క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఐక్యపరచునుగాక. అన్ని కోణాల్లో ఐక్యపరచునుగాక. మొదట అది మన ఇంట్లో నుంచే దేవుడు ప్రారంభించినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఇంకో తమాషా మాట చెప్పమంటారా? నా వైపు చూడాలి అందరూ. కుటుంబాల్లో భార్యాభర్తలు పిల్లలు ఐక్యంగా ఉంటే వాళ్ళు సంఘంలో అడుగు పెడితే ఆటోమేటిక్గా ఆ సంఘం ఐక్యంగానే ఉంటుంది. మన కుటుంబాలు మొదట ఐక్యంగా కట్టబడితే మనం అడుగుపెట్టిన సంఘాలు కానీ ప్రాంతాలు కానీ ఐక్యంగా కట్టబడటానికి దేవుడు కృప చూపించునుగాక. ఐదవది, ఓ మంచి క్రైస్తవ కుటుంబంగా మన కుటుంబాలు కట్టబడాలంటే క్రైస్తవ కుటుంబాల్లో ప్రధాన పాత్ర పోషించేది జీవం కలిగిన దేవుని మందిరం. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఆదివారం వచ్చిందంటే కుటుంబ సమేతంగా భార్య, భర్త, పిల్లలు కుటుంబ సమేతంగా ఏ కుటుంబం అయితే మందిరంలో అడుగు పెడుతుందో ఆ కుటుంబం చక్కగా కట్టబడటానికి దేవుడు విశేష కృప చూపిస్తాడు. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరిచి ఒక్కసారి చూడండి. 1వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. యోసేపు ఇంటివారు, కొంచెం పెద్దగా, యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపు ఇంటి వారికి. ఎందుకు వాళ్ళకి తోడై ఉన్నాడు? బేతేలుకి వెళ్ళారు. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. చెప్పండి, బేతేలు అంటే అర్థం ఏంటి? యోసేపు ఇంటి వారు ఎక్కడికి వెళ్ళారట? మరలా యోసేపు ఇంటి వారు ఎక్కడికి వెళ్ళారట? బేతేలు అంటే దేవుని మందిరానికి యోసేపు తన ఇంటి వారితో కూడా వెళ్ళాడు గనక దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నాడు అని రాస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న క్రైస్తవ జనమ, మీ అన్నగా, మీ ఆత్మీయ తండ్రిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఆదివారం వచ్చిందంటే కుటుంబ సమేతంగా ఒక డెక్క కూడా మన ఇంట్లో విడిచిపెట్టబడకుండా కుటుంబం దేవుని మందిరంలో కనబడునుగాక. సహజంగా పల్లెటూరు ప్రాంతాల్లో ఆదివారం చర్చికి వెళ్తారు జనాలు. కానీ ఎక్కువ శాతం ఎవరు వెళ్తారంటే సిస్టర్సే, స్త్రీలే ఎక్కువ వెళ్తారు. అదేమి విచిత్రమో తెలియదు కానీ క్రిస్టమస్కి, జనవరి పండగకి మాత్రం సంవత్సరానికి 2 సార్లు అప్పుడు కానీ బ్రదర్స్ వైపు ఫుల్ అయిపోతుంది. ఈ దినం కుటుంబ ఆశీర్వాద ప్రార్థన చూడండి. సిస్టర్స్ బ్యాచ్ ఎంత ఉందో మా బ్రదర్స్ బ్యాచ్ కూడా అంత ఉంది. కావాలంటే ఎప్పుడైనా మన ఆదివారం మన చర్చికి రండి. ఈ బ్యాచ్ కంటే మా బ్యాచే ఎక్కువ ఉంటుంది. అరే మీ కూర్చి చెప్పే గట్టిగా చెప్పుకోండి. అది ఒక తీర్మానం చేసుకోండి. ఓ మంచి కుటుంబంగా కట్టబడినట్లుగా ఆదివారం ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా 9ంటికి మీరు వెళ్ళే ఆరాధనలు అయితే
8:55 మీ పాదాలు మందిరంలో ఉండునుగాక. ఒకవేళ 10ంటికి ఆరాధన అయితే 10:30కి వెళ్ళటం కాదు, 11ంటికి వెళ్ళటం కాదు, 11 ఆ మధ్య ఒక ఆయన చెప్పాడు, అన్న ఏమనుకో దేవన్నాడు తెలుసా, కామెంట్ పెట్టాడు, ఆదివారపు ఆరాధనకి మా పాస్టర్ గారే లేటు వస్తున్నాడు, మరి మేమేం చెయ్యాలన్నా అన్నాడు. మా పాస్టర్ గారే లేటు వస్తున్నారు, మా బాధ ఎవరికి చెప్పాలి? మీరేమో 5 నిమిషాలు ముందు వెళ్ళమంటారు, మేము 1/2 గంట ముందు వెళ్తాం, మేము వెళ్ళిన అర్ధగంట తర్వాత మా అయ్యగారు వస్తున్నారు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని. నాకు తెలిసి మన మెదక్ కన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. మీరు వెళ్ళే సంఘాలకు ఒక 5 నిమిషాలు ముందే ఉండి సంఘ క్రమాన్ని పాటించే కృపదేవుడిచ్చునుగాక. ఎందుకు మనం మందిరానికి వెళ్ళాలి? 2 మాటలు చెప్తాను. నంబర్ 1, లోకంలో మనం ఎలా బ్రతకాలో, పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడాలో ఆ దైవిక క్రమాన్ని ఈ భూమి మీద మనకు నేర్పే ఒకే ఒక్క స్థలం జీవం కలిగిన దేవుని మందిరం ఒక్కటి మాత్రమే. పిల్లల్ని స్కూలుకు పంపించారు, స్కూలు చదువు నేర్పుతుంది. చూడండి, బడి చదువు నేర్పితే గుడి సంస్కారాన్ని నేర్పుతుంది. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళకూడదో ఒక మనిషిని సంస్కరించే ఒకే ఒక్క స్థలం ఈ భూమి మీద ఏదైనా ఉన్నదంటే అది జీవం కలిగిన దేవుని మందిరం మాత్రమే. ఒకసారి మీరు ఆలోచించండి, లోకంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి స్థలం మనకు పాపాన్ని పుట్టిస్తుంది. అఫ్కోర్స్ అనుకోండి, ఓసారి సిటీ అట్లా వెళ్ళాం. సిటీ వెళ్ళినప్పుడు కొంతమంది కనపడతారు అశ్లీలంగా బట్టలు వేసుకొని అర్ధనగ్నంతో, అది ఒక రకంగా కనపడతారు. అలాంటి వ్యక్తులను చూడటంతో తెలియకుండా ఒక మనిషి మనసులో పాపం ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. బస్టాండ్లో నిలవబడ్డ ఒక వ్యక్తిలో పాపం ప్రవేశించవచ్చు, రైల్వే స్టేషన్లో నిలవబడ్డ ఒక వ్యక్తిలో పాపం ప్రవేశించవచ్చు. చూడండి, స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఒక వ్యక్తిలో అపవిత్రమైన మనసు బయలుదేరవచ్చు. ఈ భూమి మీద మనుషుల హృదయాల్లో పవిత్రమైన మనసును పుట్టించే ఒకే ఒక్క స్థలం జీవం కలిగిన దేవుని మందిరం మాత్రమే. అలా మందిరానికి మీరు వెళ్తే, స్కూలు బడి చదువు నేర్పితే గుడి మనకు సంస్కారాన్ని నేర్పటం ప్రారంభిస్తుంది. మంచిది. మందిరానికి వెళ్ళినప్పుడు మీ స్థానిక సేవకులు ఆత్మ ప్రేరేపణ చేత సంఘానికి వచ్చే ప్రజల్లో ఎవరిలో ఏ బలహీనత ఉందో సేవకులకు తెలియదు. ఆత్మల పరిశోధకుడైన దేవుడు ఎరిగి వాక్యం ద్వారా గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఓదారుస్తాడు, బుద్ధి చెప్తాడు. సేవకుడి ద్వారా దేవుడు మన లోపాన్ని తెలియచేసినప్పుడు సంఘానికి వచ్చే ఏ బిడ్డలు కూడా నన్ను గూర్చే చెప్పాడు, మా కుటుంబాన్ని గూర్చి అయ్యగారికి ఎవరో చెప్పినట్టున్నారు, మమ్మల్ని మనసులో పెట్టుకొని మా గూర్చే చెప్పాడు అని ఏ బిడ్డ కూడా ముఖం మార్చుకోకూడదు, హృదయాన్ని చిన్నబుచ్చుకోకూడదు. నేనంట, అసలు మన మందిరానికి ఎందుకు వచ్చేది? బ్రతుకును దిద్దుకోవటానికి, వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవటానికి మన మందిరానికి వస్తాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళినప్పుడు నా గూర్చే చెప్పారు, కావాలని నా గూర్చే చెప్పారని మీరు వెళ్ళే మందిరాల్లో ఎప్పుడు అలా అనొద్దు. నిజంగా మీ గూర్చి చెప్తే అప్పుడు మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేవా, నా హృదయ స్థితి ఎరిగి దైవ సేవకుని నువ్వు ప్రేరేపించి నాతోనే నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా, నా బలహీనత ఎరిగి నాతో ముచ్చటించినందుకు నీకు వందనాలయ్యా అని నీతో మాట్లాడినందుకు మరెక్కువగా దేవుని సన్నిధిలో మనం పరవశించే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. ఇలాగే ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెప్పారట. ఒక ఆయన వచ్చి, అయ్యగారు మీరు నన్ను గూర్చే చెప్పారు అని ఇలా అంటే, ఆ పాస్టర్ గారు వెంటనే ఆయన చేయి తీసుకొని షేక్ హ్యాండ్ ఇస్తా, వెరీ గుడ్ రా నాయన, నిన్ను గూర్చే చెప్పానురా, చాలా చక్కగా గుర్తుపెట్టావురా, తతిమా వాళ్ళందరూ గుర్తుపట్టలేదు, నువ్వు ఒక్కడివే గుర్తుపెట్టావు, దేవుడు నీకు ఈ ప్రత్యక్షక్తినిచ్చిన దేవుడు నేను దీవించుగాక అన్నాడంట. విన్నారా? థ్యాంక్స్ చెప్తా, నువ్వు కరెక్ట్గా గుర్తుపెట్టావురా అన్నాడట. దైవజనమా, గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే సేవకుడు సంఘానికి ఉండటం అంతకు మించిన ఆశీర్వాదం భూమి మీద మరొకటి ఏదీ లేదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కుటుంబంలోనైనా సంఘంలోనైనా
దిద్దుబాటు చేసే వ్యక్తులు ఉండటం అది మనకు దీవెన. దిద్దుబాటు లేకపోతే కుటుంబాలలో నుండి, సంఘాలలో నుండి ఫినెహాసు, హోఫ్నీలు బయలుదేరతారు. దిద్దుబాటు సంఘంలో లేకపోతే అబ్షాలోములు, దిద్దుబాటు లేకపోతే అమ్నోనులు, దిద్దుబాటు లేకపోతే బైబిల్లో ఆదోనియా లాంటి వ్యక్తులు బయలుదేరతారు. ఏం చేశారు వాళ్ళు? ఎందుకు వాళ్ళు అలాంటి వ్యక్తులుగా తయారయ్యారు? రాజుల మొదటి గ్రంథం చూడండి, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం 6వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి మాట చెప్పండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకొని రథములను, గుర్రములను, రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరుచుకునేను. అతని తండ్రి, నీవు ఇలాగు ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. విన్నారా? ఒకసారి తలలు పైకెత్తండి. ఆదోనియా తప్పు చేశాడు, ఆదోనియా పొరపాటు చేశాడు. ఆదోనియా, నువ్వు చేసిన బుద్ధి లేని పని? నేను బ్రతికుండగా నువ్వు రథాలు గుర్రాలు సిద్ధపరుచుకొని నేను రాజునని ప్రకటించడానికి దావీదు అనేవాడు చనిపోయాడా? నేను బ్రతికే ఉన్నా కదా, నువ్వు చేసే బుద్ధి లేని పని ఏంటి అని రాజ్యాన్ని బాగా పరిపాలన చేసిన దావీదు తన కొడుకును సరిగ్గా పరిపాలన చేయలేకపోయాడు. కనీసం పిలవలేదట, గద్దించలేదట, హెచ్చరించలేదట. అతనికి నొప్పి కలుగు చేయలేదు అని బైబిల్లో రాసుంది. దైవజనమా, స్థానిక సేవకుడు దావీదులాగా గారాబం చేసేవాడైనా, తల్లిదండ్రులు గారాబం చేసేవాళ్ళైనా ఏం చేసినా వాడేమైనంటే బాధపడతాడేమో, అలుగుతాడేమో, ఈరోజు భోజనం చేయడేమో, ముఖం మార్చుకుంటాడేమో అని చెప్పి వాళ్ళను గద్దించకుండా మనం వెళ్ళిపోతే మన పిల్లలు ఆదోనియా వంటి వారిగా తయారవుతారు. యేసు నామములో అట్టివారుగా మన పిల్లలు తయారు కాకుందురుగాక. కొంచెం గట్టిగా చెప్తే ఆమేన్, హుషారుగా హల్లెలూయా. వాళ్ళు ఆదోనియా వంటి వారిగా ఉండకుండా ఉండునట్లుగా గద్దింపు, హెచ్చరింపు స్థానిక సంఘం నుండి, దైవ సేవకుల నుండి, కుటుంబాల్లో నుండి బయలుదేరునుగాక. ఎందుకు మన మందిరానికి రావాలి? రెండవ అద్భుతమైన మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అహరోను ఎండిపోయిన కర్రను తీసుకొని దేవుని మందిరంలో వేశాడు. తెల్లారింది. ఆ కర్ర ఏమైందో చూద్దామని వెళ్తే ఆ కర్ర చిగురించి బాదం పూలు పూసి ఓ రకంగా బాదం చెట్టులాగా కొమ్మ మారిపోయింది. ఎందుకది చిగురించింది, అది బాదం కాయలు కాసిందో చెప్పంటారా? దేవుని సన్నిధి, దేవుని మందిరం ఎండిపోయిన మన బ్రతుకులను చిగురింప చేయగలిగిన శక్తి దేవుని మందిరంలో దాగి ఉంది. దైవజనమా, మీరు బ్రతుకుతున్న గ్రామాల్లో ప్రజలంతా మిమ్మల్ని చూసి వీళ్ళ బ్రతుకులు ఎండిపోయాయిరా, వీళ్ళ కుటుంబాలు ఎండిపోయాయిరా, వీళ్ళ పిల్లల జీవితాలు ఎండిపోయాయిరా, వీళ్ళ సంసారాలు ఎండిపోయాయిరా అని ప్రతి వాడు నీ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నాడా? ఒక శుభవార్త, మోడుగా మిగిలిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయగలిగిన ఒకే ఒక్క స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. దేవుని మందిరానికి కుటుంబంగా రండి. ఏ గ్రామంలో ఎండిపోయినట్లు కనపడ్డారో, ఏ గ్రామంలో మోడుగా కనపడ్డారో, ఏ గ్రామంలో నిస్సారంగా కనపడ్డారో అదే గ్రామంలో, అదే ప్రజల మధ్యలో పచ్చటి బ్రతుకులుగా మీ బ్రతుకులను నా దేవుడు మారుస్తాడు. మరో మాట, ఆ కొమ్మ చెప్పండి ఏ చెట్టు అయింది? బాదం చెట్టు అయినట్లుగా వాక్యంలో రాసింది. సపోటా చెట్టు గాల, మామిడికాయ చెట్టు గాల, సీతాఫలపు చెట్టు గాల. మన ప్రాంతాల్లో ఎక్కువ ఏ చెట్లు ఉంటాయన్నా? జాంకాయలా? రైట్, మామిడికాయలు, సీతాఫలపు కాయలు. ఆ చెట్టు గాల ఈ చెట్టు అవటం బాదం చెట్టు అయింది. ఒక మాట, మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదమే. మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు
ఒకేసారి 2-3 కిలోలు జాంకాయలు కొంటామా కొనమా? 2-3 కిలోలు మామిడికాయలు కొంటామా కనమా? ఒకేసారి 4-5 కిలోలు మామిడికాయలు జాంకాయలు కొంటామా కనమా? ఎప్పుడైనా ఒకేసారి 5 కిలోల బాదం కొన్నారా? అద్భుతం. పెళ్ళిళ్ళకి కూడా కొనలా. ఎందుకో చెప్పమంటారా? ఖరీదైంది. చూడండి, దేవుని సన్నిధిలో వేసేటప్పుడు ఎండిపోయిన కర్ర, మరో రకంగా విలువలేని కర్ర, దేవుని మందిరంలో వేసిన తర్వాత విలువలేని ఆ కర్ర అత్యంత విలువైనటువంటి చెట్టుగా మారిపోయింది. అత్యంత విలువైన చెట్టుగా. నా వైపు చూడండి. మీరు ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో ఆ ప్రాంతంలో మీ స్థానిక సంఘాలకు కుటుంబంగా వెళ్ళండి. కట్టబడాల్సిన రీతిలో కట్టబడండి. మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏ గ్రామంలో తృణీకరించబడిన వారిగా మీరు కనపడ్డారో, ఏ గ్రామంలో వెలివేయబడిన వారిగా కనపడ్డారో అదే గ్రామంలో మిమ్మలను మూలకు తలరాలుగా దేవుడు మారుస్తాడు. ప్రభు చిత్తమైతే మీరు అందరూ అనుమతిస్తే మీ అందరి ప్రార్థన బలం ద్వారా ఈ 2024 సంవత్సరం ఈ డిసెంబర్ లోపు మీరందరూ ప్రార్థన చేస్తే మీ ప్రార్థన బలం ద్వారా మెదక్ టౌన్లో త్వరలో చర్చి కట్టబోతూ ఉన్నాం. దేవుడు ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. మీరు ఏ సంఘాలకు వెళ్తారో ఆ సంఘాలకే వెళ్ళండి. ఏ సంఘాల్లో కట్టబడతారో అక్కడే కట్టబడండి. ఏ సంఘాలకు వెళ్లకుండా ఒక మంచి సంఘం కొరకు ఎదురు చూస్తూ ఉంటే శుభవార్త. ఈ మెదక్ టౌన్ కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి నతానీల్ గారికి తెలుసు. 10-15 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాం. ఇన్ని సంవత్సరాల ప్రార్థన మూలంగా దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచాడు. ఆ పనిని పరిపూర్ణం చెయ్యునుగాక. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఎండిపోయిన కర్రను ఏ చెట్టుగా చేశాడు? ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది? పొయ్యిలో పెట్టుకోవటానిక? హైదరాబాద్ వాళ్ళకి ఇస్తే పొయ్యిలు లేవు తమ్ముడు, అన్నీ గ్యాస్ స్టవ్లే. ఎందుకు పనికిరాని ఆ కర్రను అత్యంత విలువైన దానిగా దేవుడు మార్చాడు. దైవజనమా, దేవుని మందిరం రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. ప్రతి మందిరాన్ని దేవుడు తన ప్రభావంతో నింపాడు, తన సన్నిధితో నింపాడు, తన ప్రకాశంతో నింపాడు. ఆ మందిరంలో మనం కట్టబడుతూ ఉంటే ఎండిపోయిన మన బ్రతుకులను, విలువలేని మన బ్రతుకులను అత్యంత విలువైన వారిగా దేవుడు మార్చునుగాక. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. రైట్. మరొక విషయం, 6వ విషయం, ఓ మంచి కుటుంబంగా మన కుటుంబం కట్టబడాలంటే మొట్టమొదటిది చెప్పండి, కుటుంబ ప్రార్థన. రెండవది మాట్లాడాలి. రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది. మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు, యేసయ్యను నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు మంచి సాక్ష్యం కలిగిన వారిగా బ్రతకాలి. ఏ సేవకుడికి మంచి సాక్ష్యం ఉంటుందో, ఏ విశ్వాసులు మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతారో ఆ ప్రాంతంలో దేవుడు ప్రభంజనాన్ని సృష్టించి ప్రజలు ప్రవాహంలాగా మందిరానికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ రోజుల్లో ఆదిమ సంఘంలో అంతియోకియాలో సంఘం ప్రారంభమైంది. ఒక అద్భుతం తెలుసా? అంతియోకియాలో సంఘం ప్రారంభమైన తర్వాత ఆ ఒక్క సంఘం గ్రామాలను కదిలించింది, పట్టణాలను కదిలించింది, రాష్ట్రాలను కదిలించింది, దేశాలను కదిలించింది. ఆ ఒక్క సంఘం 2 ఖండాలను కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా దేవుడు మార్చాడు. 2 ఖండాలు. నంబర్ 1 ఆసియా ఖండం, నంబర్ 2 ఆఫ్రికా ఖండం. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక పట్టణం, అంతియోకియా పట్టణంలో సంఘం ప్రారంభిస్తే ఆ సంఘం అంతియోకియాకే పరిమితం కాకుండా అంతియోకియాలో ప్రారంభించబడిన ఆ సంఘం 2 ఖండాలను కదిలించింది. 2 ఖండాలను. 2 గ్రామాలు కాదు, నా వైపు చూడండి. 2 గ్రామాలు కాదు, 2 పట్టణాలు కాదు, 2 జిల్లాలు కాదు, 2 రాష్ట్రాలు కాదు, 2 దేశాలు కాదు, 2 ఖండాలు. మీరు ఎరుగుదురు, ఖండాలన్నిటిలో అతిపెద్ద ఖండం ఏది? అతిపెద్ద ఖండమైన ఆసియా ఖండాన్ని కదిలించింది అంతియోకియా సంఘం. ఎస్, యూరప్ ఖండం కూడా పెద్ద ఖండమే. ఆ ఖండాన్ని కదిలించింది ఒక చిన్న పట్టణంలో ప్రారంభించబడిన అంతియోకియా సంఘం. ఎందుకు కదిలించిందో తెలుసా? ఒకసారి చూడండి. అయిలారా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో అక్కడికి వెళ్ళండి. అయితే ఒక మాట,
ఒక గ్రామంలో సంఘం ప్రారంభించబడితే ఆ సంఘం ఆ గ్రామానికి పరిమితం కాకూడదు. ఆ సంఘం గ్రామాలు దాటుకుంటూ ఎల్లలు దాటుకుంటూ గ్రామాలు కదిలించే శక్తిగా మార్చబడాలి. అది జీవం కలిగిన దేవుని సంఘానికి ఉన్న నిదర్శనం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక సంఘంలో జీవం ఉంటే, ఒక మాట, ఒక చెట్టులో జీవం ఉంది అనుకోండి, ఆ చెట్టు రోజు రోజుకి ఏమవుతుంది? మాట్లాడండి నా వైపు చూసి. చెట్టులో జీవం ఉంటే రోజు రోజుకి ఏమవుతుంది? మరలా చెట్టులో జీవం ఉంటే రోజు రోజుకు ఎలా ఎదుగుతాదో సంఘములో కూడా జీవం ఉంటే, సంఘ బిడ్డలు జీవం కలిగిన వారైతే, స్థానిక సంఘ కాపరి జీవం కలిగిన వాడైతే, జీవం కలిగిన సంఘం రోజు రోజుకు వృద్ధి పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలాంటి సంఘాలుగా మన సంఘాలను దేవుడు బలపరచునుగాక. చూడండి, అంతియోకియాలో ప్రారంభించబడిన ఒక సంఘం ఎన్ని ఖండాలు కదిలించింది? ఒకసారి నా వైపు చూడండి. ఒక చిన్న రాయిని తీసుకొని చెరువులో అట్లా విసిరేసామనుకోండి, రాయి వేయబడిన చోట నుంచి ఏమైందో తెలుసా? ప్రకంపనలు. ఏమవుతుంది? ప్రకంపనలు. చూడండి నా వైపు. ప్రకంపనలు ప్రారంభించబడిన ఆ ప్రకంపన చెరువంతా వ్యాపించి చెరువులో ఉన్న నీళ్ళన్నిటిని అది కదిలించడం ప్రారంభిస్తుంది. నేనంట, ఆఫ్టర్ ఆల్ ఒక రాయికే అంత శక్తి ఉంటే, చెరువంతటిని కదిలించే శక్తి ఉంటే, నేను అంటాను, క్రైస్తవుడా, గ్రామాలను కదిలించే శక్తి నీ లోపల దేవుడు ఉంచాడు. పట్టణాలను కదిలించే శక్తి దేవుడు నీ లోపల ఉంచాడు. పట్టణాలను కదిలించే శక్తి నీ లోపల ఉంచాడు. అవి అయితే కదలాలంటే సుమి, మనం సాక్ష్యం కలిగిన ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. చెప్పండి, ఎలా బ్రతకాలి? ఏంటి అంతియోకియా పట్టణానికి ఉన్న సాక్ష్యం? విచిత్రం ఏంటంటే, అంతియోకియా పట్టణం ఒకప్పుడు ధనిక పట్టణం. వాళ్ళకున్న డబ్బును బట్టి ఆ ప్రాంతంలో తాగుబోతులు ఎక్కువ, తిరుగుబోతులు ఎక్కువ, విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళు ఎక్కువ. అలా బ్రతుకుతున్న దినాల్లో బర్నబా కొంతమంది సేవకులు వచ్చి వాక్యం చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు వాక్యం విన్నారో, అంతకు మునుపు తాగేవాడు ఇప్పుడు త్రాగుడు మానేశాడు. అంతకు మునుపు అక్రమ సంబంధంలో బ్రతికేవాడు అక్రమ సంబంధాన్ని మానేశాడు. ఒకప్పుడు విచ్చలవిడిగా బ్రతికేవాడు రోత జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకటం ప్రారంభించారు. మార్పు చెందిన ప్రజలను చూసి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఒరే, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే తాగుబోతులు మారుతున్నారా? ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే తిరుగుబోతులు మారుతున్నారా? ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే గంజాయి అలవాటు ఉన్నవాడు మారుతున్నాడురా? ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఒకప్పుడు కొట్లాడుకునే భార్యాభర్తలు ఇప్పుడు ప్రేమగా బ్రతుకుతున్నారట్రా? ఆ యేసు ప్రభును మనం కూడా నమ్ముకుంటే మనం కూడా అలా మారతామని మారిన కొద్ది మందిని బట్టి పట్టణమంతా మారటానికి దేవుడు కృప చూపించాడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఈ కడవరి కాలంలో ప్రభు కావాల్సింది, ఈ కడవరి కాలంలో ప్రభు కావాల్సింది క్రైస్తవులు కాదు, మార్పు చెందిన క్రైస్తవులు దేవునికి కావాలి. ఈ కడవరి కాలంలో దేవునికి కావాల్సింది నామకార్థ క్రైస్తవులు కాదు, మంచి సాక్ష్యం కలిగిన క్రైస్తవులు. ఏ సంఘంలో ఉంటారో, ఏ ప్రాంతంలో ఉంటారో, ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ ప్రజలు దేవుని మందిరానికి వచ్చి స్థిరపడటానికి దేవుడు కృప చూపించునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఒక చిన్న మాట, మా సంఘంలో జరిగిన ఒక చిన్న మాట. ఒకరోజు ఒక ఇంటికి వెళ్తే ఒక చెల్లి ఏడుస్తుంది. టకటక చెప్తాను చూడండి. చెల్లి ఏడుస్తుంది, అన్నయ్య మా ఇంటి పక్క ఆవిడతో నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నాను అన్నయ్య, ఆవిడ మారేటట్టుగా గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. ఏమైందమ్మా అన్నాను. ఏం లేదన్నయ్య, పొద్దున్నే ఆమె లేచి కసువు ఊడుస్తుందా, ఆ కసువు అంతా తీసుకొచ్చి, అన్న కసువుని ఏమంటారు? కసువేనా? చెత్త అంటే మామూలు కూడా చెత్తేనన్న, ఊడ్చినప్పుడు వచ్చిందని ఏమంటారు? కసువు. రైట్. ఆవిడ వాకిలి ఊడ్చి కసువు అంతా మా వాకిటి ముందే వేస్తుందన్న. ఏమా మా వాకిటి ముందేసేవమ్మా కసువు అంటే ఏమంటుందో తెలుసా? మా ఆయన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పోలీసో ఏమన్నా అన్నావో మా ఆయనకి చెప్తా. అన్నయ్య ఏమన్నంటే చాలు మా ఆయన పోలీస్ అంటది. మరి మా ఆయన ఏమో టాపీ మేస్త్రి, నేను కూడా పోలీసుని చేసుకుంటే భర్తను పక్కన పెట్టుకొని అంటది. నేను కూడా పోలీసు ఆయన చేసుకుంటే మా ఆయన కూడా పోలీసు అనేవాడిని అన్న అని అంది. నేను ఒక మాట చెప్తారా తల్లి, సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారి ప్రజలతో మనం సాక్ష్యం కలిగిన వారిగా బ్రతకాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్య ప్రేమ ఎలాంటిదో వాళ్ళకి మనం తెలియచేయాలి. చప్పలు కొడుతూ. నేను అప్పుడు ఆ చెల్లికి ఒక మాట చెప్పానమ్మా, నీకు ఒక సూత్రం చెప్తా. నేను చెప్పిన పని కనుక నువ్వు చేస్తే శత్రుత్వం రూపుమాపబడుతుంది, ఆ బిడ్డ తర్వాత మందిరానికి వస్తుంది. ఏంటో చెప్పండి అన్నయ్య.
ఆవిడ లేక మునిపే నువ్వులే, నీ కసువు అంతా ఊడ్చేయి. నీ కసువు తీసుకెళ్ళి మీరు అదే చేస్తారు. అందుకనే కదా ఇంటి పక్కల వాళ్ళతో గొడవ. మీ కసువు అంతా తీసుకెళ్ళి వాళ్ళ వాకిటి ముందే వేయకో. ఆమె లేక మునిపే ఆమెల వాకిటి కూడా ఊడు. మీ వాకిలి ముందున్న చెత్త, ఆమె వాకిలి ముందున్న చెత్త మొత్తం బయట పడేసేయి. అలా గనక నువ్వు చేయగలిగితే యేసునామములో శత్రుత్వం రూపుమాపబడును గాక అన్న. ఆ మాట అనేలోపు భర్త ఏమన్నాడు తెలుసా? ఒక మోటు మాట అన్నాడు. అన్నయ్య, ఈ సన్నాసి దానికి ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను అన్నయ్య, నా మాట ఇని సావలా. ఈ సన్నాసి దానికి ఈ మాట నేను ఎప్పుడో చెప్పా, నా మాట ఇని సావలా. ఓడవమంటే మనం ఎందుకు ఊడుస్తాం అని అందన్నయ్య అన్నాడు. నేనేమన్నాను తెలుసా? మీ ఆవిడ ఓడవకపోతే నువ్వు ఓడవచ్చు కదా అన్న. ఏమన్నాడు తెలుసా? మనం మగోళ్ళం అన్నయ్య, నన్నెందుకు కలుపుతావు? మనం మగోళ్ళం అన్నయ్య. మగోళ్ళు ఓడవకూడదని ఏమన్నా రాసిందా? శత్రుత్వం పోవటానికి ఏదన్నా చేయొచ్చు కదా. చెప్పా, ఈ పని చేయరా. మనం ప్రజల ఎదుట మాదిరిగా ఉండాలి. యేసయ్య ఓర్పు ఎలా ఉంటుందో, యేసయ్య క్షమాపణ ఎలా ఉంటుందో, యేసయ్య మంచితనం ఎలా ఉంటుందో నశించిపోతున్న ప్రజలకు క్రైస్తవుడు తన ప్రవర్తన ద్వారా చాటి చెప్పేటువంటి వాడై ఉండాలి. గట్టిగా చెప్తే ఆమేన్. లోకస్తుల్లాగా మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కత్తి కత్తి, కాలు కాల అట్లా ఎర్రగొట్టేవు కాక నాయన. కాలు కాలు, దూషణకు దూషణ. ఇది క్రైస్తవుని పద్ధతి కాదు. క్రైస్తవుని పద్ధతి ఏంటో తెలుసా? కీడును మేలుతో జయించేది దేవుని యొక్క విధానం. కీడును మేలుతో జయించేది. ఇదిగో ఈ పని చేయి, తప్పకుండా చేస్తాను అన్నయ్య అంది. మొత్తానికి 2-3 రోజులు అట్లా ఊడ్చిందట. 1 వారం 2 వారాలు అయిపోయిందట. ఆ తర్వాత ఆదివారం వచ్చింది. చెల్లి, ఆ పోలీస్ ఆయన భార్య ఎట్లుందన్న. ఏముందో తెలుసా? అన్నయ్య, మీరు చెప్పిన సూత్రం పాటించాను అన్నయ్య, పూర్తిగా సమాధానం అయిపోయింది అన్నయ్య. ఈ ఆదివారం చర్చి కూడా వచ్చింది అన్నయ్య అంది. ఈ ఆదివారం చర్చి కూడా వచ్చింది అన్నయ్య అని చెప్పి ముగింపులో ఏముందో తెలుసా? ఆ పోలీస్ ఆయన భార్య ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా ఎవరికైనా పార్సిల్ పంపిస్తుందో లేదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం పంపిస్తుంది అన్నయ్య. మేము వండుకోవలసిన అవసరమే లేకుండా పోయింది అన్నయ్య. నా 1,00,000 ప్రసంగాలు ప్రజలను మార్చలేవేమో, కానీ మాదిరికరమైన ఒక్క ప్రవర్తన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. లోకపు ప్రజలను ప్రభు తట్టు మారుస్తుంది. ఓ క్రైస్తవుడా, మందిరానికి వెళ్ళే నీవు త్రాగుబోతుగా బ్రతికితే నిన్ను బట్టి ఎవరు మారుతారు? మందిరానికి వెళుతూ అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పి వాక్యం ప్రకటిస్తే అలాంటి సేవకుల ద్వారా ఎవరు మారుతారో? ప్రజలు మారటం దేవుడు ఎరుగు. ముందు మనం మారి మార్పు చెందిన ప్రజలుగా దేవుని ప్రజలకు వాక్యాన్ని ప్రకటిస్తే ప్రపంచనాన్ని సృష్టించటం దేవుడు ప్రారంభిస్తాడు. నేను అతిశయానికి చెప్పట్లా. మీరు ఎప్పుడైనా సొరారం హైదరాబాద్ వచ్చినప్పుడు, సొరారంలో మన చర్చి ఊరు చివర, ఊరు బయట, హైదరాబాద్ చివర సాయిబాబా నగర్ విసిరేసినట్లుగా ఎక్కడో బయట ఉంటుంది. అదేం టౌన్ కాదు, విసిరేసినట్లుగా ఎక్కడో బయట ఉంటుంది. ఎక్కడో సాయిబాబా నగర్ ప్రాంతంలో ప్రారంభించబడిన పరిచర్య దేవుని కృపను బట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. మేము మీలాంటి వాళ్ళమే, దిక్కుమొక్కు లేని వాళ్ళం, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. సాయిబాబా నగర్లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించే కృప. ఎందుకు? చెరువులో ఒక రాయి వేస్తే ఆ చిన్న రాయి కొలనంతా కదిలించినట్లుగా ప్రతి సంఘం, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి ప్రాంతాలను కదిలించే వారిగా దేవుడు మార్చునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మంచి సాక్ష్యం మనకు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? కొంచెం గట్టిగా ఏముండాలి చెప్పండి, కొంచెం గట్టిగా. 7వది చక్కటి మాట, బహు విలువైన మాట. మొదటిది చెప్పండి. ఏంటి? గిచ్చుట కాదు. అరే ఎవరిని గిచ్చుతావు? చాలే, చెప్పాలి. ఇచ్చుట చెప్పండి.
ఇంకోసారి చెప్పాలి. బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని రాస్తుంది. క్రైస్తవ జనమా, మీరే సంఘాలకు వెళ్తున్నారో అవే సంఘాలకు వెళ్ళండి. కానీ మీరు వెళ్తున్న సంఘాల్లో దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దానిలో మీ రాబడిలో నమ్మకంగా దేవునికి దశమ భాగం ఇవ్వండి. దశమ భాగాన్ని పొర్రపాటున దొంగిలించొద్దు. బైబిల్లో రాయబడిన మాట, నీ చిన్న పిడికిలతో దేవునికి ఇస్తే దేవుడు నీకు తిరిగి ఇచ్చేటప్పుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు తిరిగి మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. పి జోషి గారు ఎప్పుడూ ఒక మాట మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఏమనో తెలుసా? దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు ఎవడూ లేడు, దేవునికి ఇవ్వక బాగుపడినోడు ఎవడూ లేడు అంటాడు. బాగుందా మాట? దీనికి ఎవరు సపట్లు కొట్టరు ఆగండి. ఎందుకంటే ఇది కాస్త మన వాళ్ళకి దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించునుగాక అంటే మొహం పుచ్చకాయ ఎంత లావైద్దంట. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ముందు దేవునికి ఇవ్వాలని అది చెప్తే నిమ్మకాయ ఎంత అయిపోద్దంట, మొహం నిమ్మకాయ ఎంత అయిపోద్దంట. హల్లెలూయా. దైవజనమ, మీరు వెళుతున్న సంఘాలలో దశమ భాగానికి మించి సేవ కొరకు, సేవ విస్తరణ కొరకు మీ ధనాన్ని వెదజల్లండి. ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు మిమ్మల్ని దీవించటం ప్రారంభిస్తాడు. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య ఎలా ఆశీర్వదించబడిందో ఒక రహస్యం చెప్తాను. 2002లో మేము సేవ ప్రారంభించినప్పుడు మాకు ఆ రోజుల్లో వచ్చింది నెలకు వచ్చి 2500. ఎంత? మేము ఉండే రూమ్ అద్దె 1500. ఎంత? చెప్పాలి. వచ్చేది ఎంత? 2500. 2500లో మేము ఉండే అద్దె 1500. అక్కడే ఆరాధన జరిగేది. ఇక మాకు మిగిలింది ఎంత? 1000 రూపాయలు. అద్భుతం. ఆ రోజుల్లో 2500లో 250 రూపాయలు దశంభాగం తీయాల్సి వస్తే మేము ప్రతి నెల 500 రూపాయలు దశంభాగం తీసేవాళ్ళం. 500 రూపాయలు దశంభాగం తీసేవాళ్ళం. మా నాయకుడు దైవజనులు రాజశేఖరయ్య గారికి పంపించేవాళ్ళం. మీరు కావాలంటే ఎప్పుడైనా ఫోన్ చేసి అడగండి అయ్యగారిని. 2500 వచ్చే రోజుల్లో 500 రూపాయలు దశంభాగం పంపించేవాళ్ళం. ఇంకెంత మిగిలేది చెప్పండి? మాట్లాడాలి. ఇంకెంత మిగిలేది? 500. 500తో నేను దైవ సేవకురాలు 500తో నెలంతా గడిపేవాళ్ళం. అట్లాగని నాన్ వెజ్ తెచ్చుకోలేదు అనుకునేరు కాక ప్రతి ఆదివారం నాన్ వెజ్ తెచ్చుకునేవాళ్ళం. 1/2 కిలో చికెన్ తెచ్చుకునేవాళ్ళం. 3 పూట్ల తినేవాళ్ళం. మీరు ఎట్ట చూస్తున్నారంటే మాకు ఒక పూటగా సరిపోవట్లేదు కదయ్యా. ఇంకొంతమంది చూస్తున్నారు మాకు ఒక ముద్దకే సరిపోవట్లేదయ్యా అని. ఏమి లేదు, 1/2 కిలో తెచ్చుకునేవాళ్ళమా? ఆ 1/2 కిలో చికెన్లో 1/2 బకెట్ నీళ్లు పోసేవాళ్ళం. 1/2 బకెట్ నీళ్లు పోసేవాళ్ళం. మేము దానికి ముద్దుగా ఏం పేరు పెట్టుకున్నామో తెలుసా? బాప్తిస్మం చికెన్ అని పెట్టుకున్నాం. ఆ బాప్తిస్మం ఇచ్చిన చికెన్ 3 పూట్ల తినేవాళ్ళం. ఎందుకో తెలుసా? మేం కడుపు నిండా భోజనం చేసిన దానికంటే మా ధనం ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరగాలి. 2500 వచ్చే రోజుల్లో 500 పంపించేవాళ్ళం. దేవుడు 3 నెలల తర్వాత 5000 రూపాయలు మాకు ఇవ్వటం ప్రారంభించాడు. 1000 రూపాయలు దేవునికి ఇవ్వటం ప్రారంభించాం. దేవుడు 10,000 రూపాయలు ఇవ్వటం ప్రారంభించాడు. 2000 రూపాయలు ఇవ్వటం ప్రారంభించాం. 20,000 రూపాయలు ఇవ్వటం ప్రారంభించాడు. 5,000 రూపాయలు ఇవ్వటం ప్రారంభించాం. దేవుడు 50,000 ఇవ్వటం ప్రారంభించాడు. 10,000 రూపాయలు ఇవ్వటం ప్రారంభించాం. దేవుడు 1,00,000 రూపాయలు ఇవ్వటం ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత బాను. ఎందుకంటే ఇప్పుడు మీరు కూర్చొని అదిగో మా ఆదాం గారు ఆడ కూర్చొని లెక్కలేస్తున్నట్టున్నాడు చూడండి. అంటే ఇప్పుడు అన్నోళ్ళకి ఎంత వస్తున్నట్టు. దైవజనమా, దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు లేడు, దేవునికి ఇవ్వక బాగుపడినటువంటి వాడు లేడు. నీ కష్టార్జితంలో దేవునికి ఇవ్వటం నేర్చుకో. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వెదజల్లటం నేర్చుకో. ఎట్ దట్ సేమ్ టైం సంఘాన్ని నడిపించే సేవకుడు కూడా దేవుడు తనకిచ్చిన దానిలో కొంత తన కొరకు వాడుకొని ఎక్కువ శాతం దేవుని పరిచర్యకు వెదజల్లేవాడై ఉండాలి. వాక్యం అంటుంది కదా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు.
ఏమన్నాడు? చెప్పాలి. వెదజల్లి. అద్భుతం. ఇందాక నేను చెప్పే కదా, మెదక్ ప్రాంతంలో చర్చి పెట్టాలనుకుంటున్నాం. స్థలం కూడా తీసుకున్నాం. దరిదాపుగా 2-3 రోజుల్లో, ఈ వారంలో అది అయిపోతుంది. ఆ స్థలం తీసుకునేటప్పుడు ఈరోజు ప్రార్థనకు వచ్చిన బిడ్డల్లో ఒక తల్లి, పేద తల్లి అండి. వాళ్ళ ఊరు వెళ్ళాం మేము. అన్న ఏ ఊరు అది? కల్వకుంట్ల. ఒక బిడ్డ అండి, చిన్న ఇల్లు, 1,50,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దేవుని సేవకి ఇచ్చిందండి. మరొక చెల్లి వచ్చింది తార్నాక. ఆ చెల్లి ఎక్కడుంది? అమ్మ ఒకసారి నిలబడరా, పర్వాలేదు, నిలబడి. ఆ చెల్లి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు, అమ్మా ఇది నేను నీకు ఇస్తున్న కానుకని బంగారం ఇస్తే, సంగారెడ్డిలో వాళ్ళ నాన్నగారు వాళ్ళు సేవ చేసేవాళ్ళట. తార్నాక నుంచి మన మందిరానికి వస్తారు శూరాలు. అద్భుతం తెలుసా, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బంగారు ఆభరణాలు మొత్తం తీసుకొచ్చి నా చేతుల్లో పెడితే నేను అనుకున్నా, దేవా ఇలా సేవ కొరకు ప్రాణం పెట్టే 1000 మంది ప్రజలను మాకు ఇవ్వటాన్ని పెట్టే కదా ఎంత దివ్యమైన సేవ మేము చేయగలుగుతూ ఉంది. ఇలా త్యాగపూరితమైన వ్యక్తులు ఎన్నో కొన్ని 100 కుటుంబాలు పరిచర్యలో ఉన్నాయి. క్రైస్తవ జనమా, నీ కుటుంబం బలపరచబడాలంటే, ఓ చక్కటి ఆత్మీయ కుటుంబంగా నీ కుటుంబం కట్టబడి దేవుని సన్నిధిలో స్థిరపడాలంటే నీ కుటుంబానికి ఉండాల్సిన గుణం ఏంటో తెలుసా? ఇచ్చే గుణం. ఓ తమాషా మాట చెప్తాను. తమ్ముడా, లైవ్ ఇచ్చేవాళ్ళారా ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఆ ఫలాన్ని అనుభవించుదురుగాక. అమ్మా నా వైపు చూడండి, నీ యేసయ్య ఎంత గొప్ప మనసు కలిగినోడో తెలుసా? నాకు ఆ మాట చెప్పడానికి హృదయం ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ప్రవక్తను చేర్చుకొని ప్రవక్తకు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ఎంత పెద్దగా, ఎంత గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనసులో ఉంచుకొని గిన్నెడు మంచినీళ్ళకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. ఏమిస్తేనండి? అరే గిన్నె నీళ్ళెంత, దాని బతికెంత? ఒక మాట. ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళాం, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని మాటలు బాగానే చెప్పారు, మొత్తం అన్నం పెట్టలా, కనీసం టీ కూడా ఇలా,
ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి మంచిది బ్రదర్ ప్రైజ్ లాడు వెళ్ళేసి రండి అని అన్నారనుకోండి, ఇంకొకసారి ఆ ఇంటికి వెళ్తామా మనం? ఎవరే మాట్లాడలేదమ్మా, వెళ్తామా? సరే వెళ్ళకపోగా మన ఊరు వచ్చి ఏం చెప్తామో తెలుసరే, హైదరాబాద్ వెళ్తే వెళ్ళేవు కానీ అదిగో రవికుమార్ ఇంటికి వెళ్ళొద్దురా పిసినారోడురా, అదిగో జెర్మియా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళొద్దురా పిసినారోడురా, వాళ్ళ ఇంటికి వెళ్తే గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి పంపించాడు రా. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సచ్చిన తర్వాత దయ్యమై పట్టడానికే వెళ్తాం, కానీ పొరపాటు నా ఇంటికి వెళ్ళాం. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చారా లేదా? కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నువ్వు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న గొప్ప దేవుడు. అయిలారా, ఎస్, ఈ వాక్యం వింటున్న మీ కుటుంబాల్లో అనేక మంది మీ రాబడిలో దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మందిరాలు కట్టేటప్పుడు వేల రూపాయలు, లక్షల రూపాయలు కానుకిచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యో మా దైవ సేవకులు, అయ్యో మా దేవుని దూతలని సేవకుల కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోని దేవుడు, ఇంత చేసిన నిన్ను నా దేవుడు ఎలా మర్చిపోతాడు? ఇంత చేసిన నీ కుటుంబాన్ని దేవుడు ఎలా మర్చిపోతాడు? నిశ్చయంగా తగిన సమయమందు నూరంతల ప్రతిఫలం అనుభవించే కృప నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. మరో మాట చెప్పమంటారా? అలాంటి సహకారుల పేర్లు జీవగ్రంథంలో దేవుడు రాసి పెట్టాడట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఎక్కడ రాశాడు? పెద్దగా మా చర్చికి వచ్చే ఒక అన్న ఉన్నాడు, భలే సేవకు బాగా సహకరిస్తాడు. కొంచెం ముఖం అదో రకంగా దిగాలుగా పెట్టి, అన్నయ్య ఓటర్ కార్డులో నా పేరు లేదు అన్నయ్య, నేను ఓటేసి పలానా ఆయన్ని గెలిపిద్దాం అనుకున్నాను అన్నయ్య, ఓటర్ కార్డులో నా పేరు రాలేదు అన్నయ్య అని ఏడుస్తున్నాడు. ఓటర్ కార్డులో ఉండాలి, లేకపోయినా పర్వాలేదు. ఓటర్ కార్డులో లేకపోయినా జీవగ్రంథంలో మన పేరు ఉంది. ఆధార్ కార్డులో మన పేరు లేకపోయినా చెప్పాలి, రేషన్ కార్డులో మన పేరు లేకపోయినా, జనాభా పట్టికలో మన పేరు లేకపోయినా, ఎక్కడ లేకపోయినా పర్వాలా, ఎవరి పేర్లు అక్కడ ఉన్నాయి? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో దేవుడు రాశాడట. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దైవజనమా, కుటుంబానికి పునాది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చివరిదని చెప్పినంత మాత్రం ఇది చివరిది అనుకునేరు గాక, కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యమైనది క్షమించే హృదయం. క్షమించే హృదయం. మన మనుషులం కొన్నిసార్లు తప్పు చేస్తాం. భర్తే తప్పు చేశాడు, భార్యే తప్పు చేసింది, తల్లిదండ్రులే తప్పు చేశారు, పిల్లలే తప్పు చేశాడు, తోటి సేవకుడే తప్పు చేశాడు, తోటి విశ్వాసే తప్పు చేశాడు. క్రైస్తవునికి ఉండాల్సిన హృదయం ఏంటో తెలుసా? క్షమించే హృదయం మనకు ఉండాలి. క్షమించే హృదయం. చెప్పండి, చెప్పాలి. ఏ హృదయం? క్షమించే హృదయం ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో కలిగి జీవించినటువంటి వాడిగా ఉండాలి. హృదయంలో అలాగే పగబెట్టుకొని, కొంతమంది చూడండి రోజుల తరబడి ముఖం ఇంత లావు పెట్టుకొని, ఏం బ్రదరు ఏంటి వాళ్ళతో పలకట్లేదంటే, ఇప్పుడేమండి 2 సంవత్సరాలు బట్టి మేము అసలు పలుక్కం, అసలు వాళ్ళు మంచివాళ్ళు కాదండి, మేము పలకమండి అని అంటారు. ఆ వ్యక్తితో పలకకుండా 2 సంవత్సరాలు అట్లాగే కక్ష పెట్టుకొని, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన ఆ వ్యక్తికి పరలోకం ఉంటుందా? వీళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పట్లా. అమ్మా ఒక్కళ్ళు చెప్పట్లేదు తల్లే, ఉంటుందా? పొరపాటున ఉండదు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఇలా అంటాడు, చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, చక్కటి మాట అది, మన కుటుంబాలను కట్టుకునేటువంటి మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటివ్వకుడి. విన్నారా? చూడండి, నా వైపు చూడండి, నాతో కలిసి ఇంకోసారి చెప్తారా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే కోపపడుడి అని దేవుడు అన్నాడు కాబట్టి ఇక పోయిన కాడి నుంచి కోపడ్డారు గాక కానీ అంటాడు. దాని అర్థం ఏంటంటే, ఆ కోపం
సూర్యుడు అస్తమించే లోపు సమస్య పోవాలి. ఉదయం ఎవరి మీదైనా కోపడ్డావు, ఏదో ఒక విషయం, అది భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, తల్లిదండ్రుల మీదో కోపడ్డావు. కోపడిన తర్వాత ఎవరితో నువ్వు కోపడ్డావో సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి. అస్తమించే లోపు సమాధాన పడకుండా కోపంగా ఉంచుకున్నావు అనుకో, ఆ కోపం ఏమైపోద్దో తెలుసా? పాపం అయిపోద్ది. పాపం ఎక్కడుంటుందో, పాపం ఉన్న చోటకి ఎవరు వస్తారు చెప్పాలి? పాపం ఉన్న చోటకి ఎవరు వస్తారు? నువ్వు అవకాశం ఇవ్వాలి కానీ వాడు వచ్చి కూర్చుంటాడు. ఓ పెద్ద ఆయన సైతాన్ గాడికి ఎప్పుడు ఒక పేరు పెడతాడు. సైతాన్ గాడు ఎవరంటే పిలవని పేరంటం అంట. ఏ పేరంటం? ఆడికి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సైతానా మా ఇంటికి రా అనాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవకాశం దొరికిద్దా చూస్తాడు. దొరికిందా వాడు చొరబడతాడు. ఎప్పుడు చొరబడతాడో తెలుసా? ఓ భార్యలారా, తల్లులారా, ఓ భర్తలారా చూడండి, ఓ తండ్రులారా చూడండి. మీ భార్యాభర్తల మధ్యలో ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు, ఉదయమో మధ్యాహ్నమో గొడవైంది, ఆ రాత్రి కూడా మీరు మొహం ఇంతలో పెట్టుకొని, అమ్మ మీరు ఇంతలో పెట్టుకొని, మీరు అడిదిరిగి ఆయన అక్కడ పనుకొని 2-3 రోజుల దాకా మీరు పలకరించుకోలేదనుకోండి, తెలుసా మీ గృహాలలో సాతాను విలయ తాండవం ఆడతాడు. జాగ్రత్త. సాతాను స్థావరంగా మన గృహాలు మారిపోతాయి. జాగ్రత్త. సాతాను మన గృహాల్లో చొరబడకుండా ఉండాలంటే మన ఇంట్లో ఎప్పుడు క్షమాపణ. ఎలా క్షమించుకోవాలి? యేసయ్య మనలను క్షమించినట్లుగా ఒకరినొకరు క్షమించుకునేటువంటి వారిగా ఉండాలి. ఓ చక్కటి సాక్ష్యం చెప్తాను చూడండి. కొత్తగా మన మందిరానికి ఒక అమ్మాయి వస్తుంది. ఎవరి అమ్మాయి? దరిదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది. కొత్తగా వస్తుంది. అమ్మ ఏంటమ్మా కొత్తగా వస్తున్నారు, ఎక్కడి నుంచి అన్నాను. అనయ్య మాది పాలకొల్లు, మేము పలానా కులం. కొన్ని పరిస్థితులను బట్టి నేను ఒక అన్యుణ్ణి వివాహం చేసుకున్నాను. కానీ దూరపు బంధువులు ఆయన ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కదా, నువ్వు చర్చికి వెళ్ళి, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే. నేను చర్చికి రమ్మను, నన్ను గుడికి నిన్ను గుడికి రమ్మను, నన్ను నువ్వు చర్చికి రమ్మని అనొద్దు. నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే అని చెప్పారు అన్నయ్య. ఆ కండిషన్ మీద నేను పెళ్లి చేసుకొని మొత్తానికి ఇక్కడికి వచ్చాను. జీడిమెట్ల ఏరియాలో పెంతుకోచి వచ్చేదని వెతుకుతూ ఉంటే ఎవరో చెప్పారు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ బాగుంటుందని. వస్తున్నాను అన్నయ్య 3 నెలల నుంచి. అమ్మ నీ బాధ ఏంట్రా తల్లి, ఏంటో దిగులుగా ఉన్నావు, ఏంటమ్మా ఏదో చెప్పాలనుకుంటావు అంటే ఆ బిడ్డ చెప్తుంది, ఏమి లేదు అన్నయ్య, నా కొరకు ఒక ప్రార్థన చేయండి అన్నయ్య. ఏం చేయాలమ్మా? మా అత్త పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. మా అత్త మామూలు అత్త కాదన్నయ్య. ప్రపంచంలో చాలామంది అత్తలను గురించి విన్నా చూసా కానీ మా అత్త లాంటి అత్త నేను ఎక్కడా చూడలేదు అన్నయ్య. సరే ఇంతకు ఏం చేయమంటావు అన్నయ్య? ఏం చేయమంటావమ్మా? అన్నయ్య నా భర్త నా మాటిని సపరేట్ కాపురం పెట్టేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నయ్య అంది. నేను అన్నా, ఎట్లాంటి ప్రార్థన చేసి పాపాన్ని మూటగట్టుకోలేనమ్మా నేను. ఒకవేళ ఈ ప్రార్థనే కనుక చేస్తే పాపాన్ని మూటగట్టుకున్న దుర్మార్గుడుకు పాస్టర్ని అవుతాను నేను. అత్తారింటికి వచ్చిన తర్వాత అత్తామామలే నీకు తల్లిదండ్రులు అంటేవాళ్ళు. అఫ్కోర్స్ నీ తల్లిదండ్రులు అంటేవాళ్ళు. అయితే ఏం బాధపడుద్దన్నయ్య, ఏం బాధపడుద్దమ్మా, మీ కోడలు మారేటట్టుగా నేను ప్రార్థన చేస్తా, తప్పకుండా దేవుడు మారుస్తాడు అని చెప్తే ఆ బిడ్డ నా వైపు చూసి అది ఓ రకంగా పకాపక నవ్వలేదు కానీ నవ్వినట్టుగా నవ్వి ఏమందో తెలుసా? అన్నయ్య ప్రపంచంలో ఎవరైనా మారతారేమో కానీ మా అత్త పొరపాటును మారదు అన్నయ్య. రాకాసి రంప, గయ్యాలి గంప, సూర్యకాంతానికి అక్క, పెద్ద డిగ్రీలు పెట్టింది. నేనన్నా, సౌలును పౌలుగా మార్చిన దేవుడే నీ అత్తను మార్చటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చగలిగిన వాడే రాతి హృదయాలను కూడా ఆయన మాంసపు ముద్దగా మార్చగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అందుకోవాలా? ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది? రాళ్లలో నుంచి కూడా రాగాలు పుట్టించగలిగిన దేవుడు ఆయన. రాళ్లను కూడా మాంసపు హృదయాలుగా మార్చగలుగుతాడు. ప్రార్థన చేద్దామమ్మా మారుతుంది అన్న అంది. నాకైతే నమ్మకం లేదు అన్నయ్య, మీరు ప్రార్థన చేస్తానన్నారు కదా, చెయ్యండి అన్నయ్య, మారితే అంతకు మించిన సంతోషం ఏముందని. మొత్తానికి అయిపోయింది. 3 నెలలు ఆదివారం మందిరానికి వస్తుంది. ఆ బిడ్డ ముఖం ఎప్పుడు చూసినా 0 క్యాండిల్ బల్బులాగా వెలుగుదాం ఆరిపోదాం అన్నట్టుండేది. 3 నెలల తర్వాత ఒక ఆదివారం ఆ బిడ్డ ముఖం చూస్తే 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు వెలుగుతుంది. ఏవిరా ఈ బిడ్డ ముఖం ఎంత వెలుగుతుందని చెప్పి మొత్తానికి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చింది.
వచ్చేమందో తెలుసా? అన్నయ్య, మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు అన్నయ్య, మీ ప్రార్థన నిజంగా దేవుడు ఆలకించాడు అన్నయ్య అంతే. ఆలకించాడు అంటంతో నేను సంతోషపడి, వాళ్ళ అత్త మారినట్టుంది, దేవా నువ్వు మార్చినందుకు స్తోత్రం అయ్యా, ఇంత విప్లవాత్మకమైన మార్పు నువ్వు కలుగు చేసినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అనే లోపు, అమ్మా ఏం అద్భుతం చేశాడమ్మా మీ అత్త పట్ల యేసుప్రభు, ఏం అద్భుతం చేశాడమ్మా అని అంటే, అన్నయ్య మీ ప్రార్థన శక్తి వల్ల మా అత్తకు పక్షవాతపు రోగం వచ్చింది అన్నయ్య. తల్లి నీకు ఒక దండం, ఈ మాటే కనుక మీ అత్తింటే కనీసం ఆదివారం ఉన్న చర్చికి రానిస్తుంది. ఈ వార్త కనుక మీ అత్తింటే నా మీద గొడవకు వచ్చిద్దమ్మా, నా మీద గొడవ. నేను ఈ దరిద్ర ప్రార్థన చేయలేదమ్మా, అయినా ఈ ప్రార్థన చేసిన నీతి కలిగిన నా దేవుడు వినడు. ఈ దేవుడు నీతి న్యాయాలు కలిగిన దేవుడు. ప్రార్థన కూడా నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఏమన్నయ్య దేవుడు వింటాడా లేదా నాకు తర్వాత అన్నయ్య, మీ ప్రార్థనలో మాత్రం శక్తి ఉంది, మీ ప్రార్థనలో మాత్రం శక్తి ఉంది అన్నయ్య, మా అత్తకు ముళ్ళు పెట్టాడు అన్నయ్య అని. నేను అప్పుడు కాసేపు ఆపి అన్నా, ఏమన్నాను తెలుసా? నా వైపు చూడండి తల్లి, ఏమన్నాను తెలుసా? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. ఈ వ్యాధిని అనుమతించింది దేవుడేమో కానీ ఆవిడ నాశనానికి కాదు. ఈ వ్యాధిని అనుమతించింది మాత్రం ఆ ఇంటిలో రక్షణ కార్యాన్ని ప్రారంభించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనయ్య ఈ వ్యాధి ద్వారా రక్షణ కార్యం ఎట్లా జరిగిస్తాడు అనయ్య చెప్పా. ఇప్పుడు మంచంలోనే అన్ని బాత్రూమ్ ల్యాబరేటరీ అంతా పోద్ది కదా, ఛేదరించుకోకుండా, అసహించుకోకుండా, రోత అని అనుకోకుండా, అబ్బో నేను చెయ్యలేను అని అనుకోకుండా, చూడు ఒక తల్లికి కూతురు ఎలా సేవ చేస్తుందో, ఒక చంటి బిడ్డకు కన్న తల్లి ఎలా సేవ చేస్తుందో అలా నువ్వు సేవ చేయి. రక్షణ కార్యం నీ ఇంటిలో నుంచి దేవుడు ప్రారంభిస్తాడు. రక్షణ కార్యం నీ ఇంటిలో నుంచి ప్రారంభిస్తాడు. మీరు హల్లెలూయా ఆమేన్ అన్నారు. ఆ చెల్లి ఏమందో తెలుసా? నన్ను ఎంత హింస పెట్టిన మా అత్తకి ఎట్టా ప్రేమను పంచేది అన్నయ్య, నన్ను ఎంత బాధ పెట్టిందో మీకేం తెలుసు అన్నయ్య, ఎంత హింస పెట్టింది అన్నయ్య, ఏం ప్రేమ పంచేది. నేను అప్పుడు చెప్పా, మనం శత్రువులమై ఉండగా యేసయ్య తన ప్రేమను మనకు పంచలేదా? దుర్మార్గులం మోసకారి బ్రతుకు బ్రతికేటువంటి వాళ్ళం, ఎన్నో లజ్జాకరమైన హేయమైన కార్యాలు ఒకప్పుడు మనం చేస్తూ ఉండగా, దైవము కాని వాటిని ఆరాధిస్తుండగా, సిలువకు శత్రువులుగా మనం బ్రతుకుతుండగా, ఈ శత్రువు కొరకు ప్రభు ప్రాణం పెట్టలేదా? ఈ శత్రువు కొరకు ప్రభు ప్రాణం పెట్టలేదా? ప్రేమతో మన హృదయాలు గెలుచుకోలేదా? ఇంకొక మాట కూడా అంట, మనం బాప్తిస్మం పొందుకున్నాం నిజమే, రక్షణ పొందాము నిజమే, రక్షించబడిన నాట నుండి ప్రతిసారి ప్రభువుకు సంతోషాన్ని కలుగు చేస్తూనే బ్రతికామా? లేదు, దుఃఖాన్ని కలుగు చేసిన రోజులున్నాయి, గాయాలు కలుగు చేసిన రోజులున్నాయి, ఆయన గాయాలు రేపిన దినాలు ఎన్నో మన బ్రతుకులో ఉన్నాయి. దేవుడు మనలను ఓర్చుకోలేదా? దేవుడు మనల్ని సహించలేదా? మనలను దేవుడు సహించిన దానిలో అతను సహించడం ఎంత? ఆఫ్టర్ ఆల్ ఎప్పుడైతే ఇవన్నీ చెప్పానో నాకు కనువిప్పు కలిగింది అన్నయ్య. క్షమాపణ హృదయం కలిగి నేను బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య. ప్రార్థన చేశాం. ఆ తర్వాత ఆ బెడ్ ఇంటికి వెళ్ళింది. పక్షవాతంతో బాధపడుతున్న అత్త దగ్గరికి మేము వెళ్ళి ప్రార్థన చేశాం. అలా ప్రార్థన చేస్తుండగా 3 నెలల తర్వాత అత్త, కోడలు, కొడుకు, మామ నలుగురు నడుచుకుంటూ ఆదివారం మందిరానికి వచ్చారు. దేవుని విచిత్రాలు ఎట్లా ఉంటాయో చూడండి. దేవుని విచిత్రాలు అంటే దేవుని సంకల్పం ఎలా ఉంటుందో చూడండి. ఆ రోజు నేను వాక్యం చెప్తా ఏం చెప్పానో తెలుసా? నయోమి రూతు గూర్చి చెప్పాను. నయోమి రూతు గూర్చి చెప్పి వచ్చే ఆదివారం బాప్తీసాలు ఉంటాయి, మారు మనసు పొందిన వాళ్ళు పేర్లు ఇవ్వండి అంటే, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ అత్త నడుచుకుంటా ఏం చెప్పిందో తెలుసా? అయ్యగారు వచ్చే ఆదివారం నేను కూడా బాప్తిస్మం తీసుకుంటాను అయ్యగారు అంది. యేసు ప్రభు ప్రేమ గురించి నీకేం తెలుసని బాప్తిస్మం తీసుకుంటావమ్మా అన్న. ఏమందో తెలుసా? యేసయ్యను ఆరాధించే నా కోడలే ఎంత ప్రేమ కలిగిందైతే నా కోడలు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత ప్రేమ కలిగిన వాడో కదా.
యేసయ్య మంచితనానికి నిలువుటద్దం నా కోడలు, యేసయ్య క్షమాపణకు నిలువుటద్దం నా కోడలు, యేసయ్య ప్రేమకు నిలువుటద్దం నా కోడలు. యేసయ్య ఎట్టివాడో నేను ఎరగను, కానీ నా కోడలో యేసుక్రీస్తు గుణాన్ని నేను చూడగలిగాను. దైవజనమా, మనం బ్రతుకుతున్న చోట ప్రజలు ఆ మాట అనాలి. ఆ మాట అన్నారా, నిన్ను మించిన క్రైస్తవుడు భూమి మీద ఇంకొకటి లేడు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ ఎప్పుడు కొట్లాడుకుంటారండి. ఇలాంటి దౌర్భాగ్యపు సాక్ష్యం దేవుని పిల్లలు కలిగి బ్రతకూడదు. ఆ భార్యాభర్తల మందిరానికి వెళ్తారు కానీ ఎప్పుడు రభసండి, ఎప్పుడు కొట్లాటండి, ఆ ఇంట్లో ఎప్పుడు కీసులాటండి. వాళ్ళ అత్తమామలు వాళ్ళ ఇంటికి వచ్చి ఎంతకాలం అవుతుందోనండి. ఇలాంటి మాటలు మన కుటుంబాల్లో ఉండకూడదు. మన కుటుంబాలు క్షమాపణతో నిండుకునుగాక. ఆ బిడ్డ ముగింపులో ఏముందో తెలుసా? అయ్యా, ఈరోజు మీరు రూతు గూర్చి చెప్పారు కదా, రూతును గూర్చి విన్నా. ఆ రూతును నా కోడల్లో నేను చూస్తున్నా, ఆ రూతును నా కోడల్లో చూస్తున్నా. చెప్తూ ఏముందో తెలుసా? నా కోడలు రూతేమో కానీ నేను మాత్రం నయోమిని కాదయ్యా, నేను మాత్రం నయోమిని కాదు. యేసయ్య ప్రేమ నా కోడల్లో చూశాను. ఆ క్షమాపణ హృదయాన్ని బట్టి ప్రభు తట్టు తిరిగాను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, నేను ముగిస్తున్నాను. చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ కోడలే మీ మీద కక్ష పెట్టుకొని ఉంటే, మీ అత్తే మీ మీద కక్ష పెట్టుకొని ఉంటే, మీ భర్తే, మీ పిల్లలే, తల్లిదండ్రులే, సంఘబిడ్డలే, తోటి సేవకులే కక్ష పెట్టుకొని ఉంటే, గుండెలు పట్టుకొని, హృదయాన్ని పట్టుకొని, అవసరమైతే కాళ్ళు పట్టుకొని, అన్నయ్య మన క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. నేను పాపినైనప్పుడు ప్రభు నన్ను క్షమించినట్లుగా నేను క్షమిస్తున్నాను అన్నయ్య, మనం కలిసి బ్రతుకుదామన్నయ్య, మనం ఒక తండ్రి పిల్లలం, మన మధ్యలో విభేదాలు ఉండకూడదు అన్నయ్య, మనం కలిసి ఉందామని మనం ఐక్యపడితే మెదక్ టౌన్లో నుంచే ప్రపంచనాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. కొన్ని జాతులు ప్రభు తట్టు తిరగటానికి ఓ బలమైన వేదికగా ఈ స్థలాన్ని దేవుడు చేయునుగాక. చెబుదాం ఆమేన్. ఒక మాట, అయ్యా ఇన్ని విషయాలు విన్నాను, 8 విషయాలు విన్నాం. ఒకటి చెప్పండి, 2 త్వరగా. చెప్పలేదుగా. 8. ఒకవేళ ఇప్పటికే నీ కుటుంబం పాడైతే ఓ మాట చెప్పంటారా? కుటుంబ వ్యవస్థ యొక్క నిర్వాహకుడు, కుటుంబ వ్యవస్థ యొక్క నిర్మాణకుడు దేవుడైన యెహోవా. ఏ దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడో, ఒకవేళ నీ కుటుంబం పాడైతే, నీ కుటుంబం చల్లా చెదిరైపోతే దేవుని వైపు చేతులెత్తి, అయ్యా నా కుటుంబం పేరు కుటుంబమే కానీ నాకు నా పిల్లలకి మధ్యలో సమాధానం లేదయ్యా, పేరుకు కుటుంబమే కానీ మా కుటుంబంలో ఐక్యత లేదయ్యా, మా కుటుంబాన్ని తిరిగి కట్టవని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఈ దేవుడు ఎవరో తెలుసా? కుటుంబ వ్యవస్థకు ఆయనే నిర్మాణకుడు. ఏ లోపమున్నా ఆయనే దాన్ని బాగు చేయగలడం. కారు ఆగుందట. చాలామంది మెకానికుల్ని పిలిచారు. ఏ మెకానిక్ వచ్చినా ఏదో చేస్తున్నాడు, కారు స్టార్ట్ కావట్లా. రాత్రి అయిపోతుంది, ఇంకొక అర్ధగంట గడితే చీకటి అయిపోబోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ కారు ఆయనకి. ఈలోపు అటు నుంచి ఇంకో కారు వస్తుంది. ఆ కారు ఆయన ఆపి కారులో నుంచి బయటకు వచ్చాడు. 70 సంవత్సరాల ముసలాయన. ఆయన వచ్చి అన్నాడట, బాబు మీరు అందరూ తప్పుకోండి, నేను బాగు చేస్తాను ఈ కారు అంటే. మెకానిక్లు అన్నారట, మేము కుర్రోళ్ళం, మాకు బాగా తెలుసు, మా వలనే కాకపోతే ముసలోడు నువ్వేం చేస్తావు? ఇవాళ రేపు ఊడిపోయే ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, ఈ వయసులో ఉన్నావు, నువ్వేం బాగు చేస్తావు, నీ వల్ల కాదు అని అంటే, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి అయ్యా, నేను పెద్దోడినే కాదంట్లా, ముసలోడినే కాదంట్లా, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి అయ్యా అన్నారట. ఆ పెద్ద ఆయనకి అవకాశం ఇచ్చారట. ఒక్క నిమిషం ఏదో చేశారట. అలా రిపేర్ చేశారో లేదో, మరుక్షణం కీ అలా అంజేశారో లేదో, డుగ్ 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 డుగ్గుమంటూ అది స్టార్ట్ అయిపోయిందట. వీళ్ళకి అర్థం కాక, నేను బాగు చేయలేకపోయా, ఆయన బాగు చేయలేకపోయాడు, ఈయన బాగు చేయలేకపోయాడు, నిండు వృద్ధాప్యంలో ఉన్న నీవు ఎలా బాగు చేయగలిగేవయ్యి అంటే, ఆ పెద్ద ఆయన అన్నాడట, ఈ కార్లను తయారు చేసిన ఫ్యాక్టరీ వ్యవస్థాపకుని నేను, దీని నిర్మాణకుని నేను, ఏ పార్ట్ ఎక్కడుంటుందో, ఏది ఎందుకు ఆగిద్దో, పాడైన వాటిని బాగు చేయటం నాకు చేతనం, ప్రతిదీ నాకు తెలుసు, దీని నిర్మాణకుని నేను గనుక అని మాట్లాడాడట. కుటుంబ వ్యవస్థ నిర్మాణకుడు దేవుడైన యెహోవా. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు
దేవుడైన యెహోవా. పర్వాలేదు, ఎంత శిథిలమైపోయినా. దైవజనమా, నా తట్టు చూడండి ఒక్క మాట. మేమేం పుట్టుకతోనే నీతిమంతులకేం పుట్టలేదు, పెరగలేదు. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని చూసి వీళ్ళు చస్తే బాగుండని కొన్ని సందర్భాల్లో అనుకున్న దాఖలాలు ఉన్నాయి. ప్రార్థన చేశారు కదా, కుటుంబాలను కట్టే దేవుడు వాళ్ళ ప్రార్థన ద్వారా మమ్మల్ని మార్చి వేలాది కుటుంబాలు కట్టే సేవకుడిగా దేవుడు మార్చాడు. వేలాది కుటుంబాలు కట్టే సేవకులుగా మమ్మల్ని మార్చాడు. మమ్మల్ని మార్చిన దేవుడే మీ పిల్లలను కూడా తప్పకుండా మారుస్తాడు. మీ కుమార్తెలను కూడా తప్పకుండా మారుస్తాడు. ఈరోజు మారలేదని దిగులు పడొద్దు. ఈరోజు అలా అయిపోయాడని విసుగు చెందొద్దు. ఏ రోజుకైనా నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నీకంటే భక్తిపరులుగా నీ పిల్లలను నిశ్చయంగా దేవుడు నిలవబెట్టునుగాక. కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన నిర్మాణకుడు ఈ సాయం సంధ్య వేళ మన మధ్యలోకి దిగొచ్చి పాడైపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కట్టునుగాక. లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా 5 గంటల వరకే అని చెప్పాను. చెప్పినట్లుగానే సమయానికి అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నా కుటుంబాన్ని కట్టడానికి రాయ్యా. కుటుంబ వ్యవస్థ నిర్మాణకుడు నీవు. అది మీ మనసులో నుంచే ప్రారంభమైంది. నా కుటుంబం ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా కట్టబడాలయ్యా. అలాంటి దివ్యమైన కుటుంబంగా నా కుటుంబాన్ని కట్టవా యేసయ్యా. అలాంటి దివ్యమైన కుటుంబంగా ఆఖరి క్షణంలో మనం ఉన్నాం. ఎంతసేపు వాక్యం వింది, దేవుని మాటలకు మనం స్పందించాలనే. ఒక్క నిమిషం స్పందించుదాం. 5 వరకు అన్నాం. 10 నిమిషాల ముందే నేను ఆపేశాను. ఒక్క క్షణం అందరూ చేతులు పైకెత్తే. దేవా, నా కుటుంబాన్ని కట్టేసాయా. ఈ కుటుంబ వ్యవస్థ ఏ దేవుడు నిర్మించాడో ఆ దేవుడే పాడైపోయిన కుటుంబాలను బాగు చేయగలిగిన వాడు. పాడైపోయిన కుటుంబాలను బాగు చేయగలిగిన వాడు. దేవా, నా కుటుంబ వ్యవస్థను బాగు చేయవా. దేవా, నా కుటుంబ వ్యవస్థను బాగు చేయవా. దేవా, నా కుటుంబ వ్యవస్థను నిలవబెట్టవా. ఒకవేళ పిల్లలే పాడైన స్థితిలో ఉంటే కలవరపడుకో. ఒకప్పుడు యవ్వన వయసులో ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉండేవారిం కదా. నిన్ను దర్శించిన దేవుడే నీ పిల్లల్ని తప్పకుండా దర్శిస్తాడు. నన్ను దర్శించిన దేవుడే నీ యవ్వన బిడ్డలను తప్పకుండా దర్శిస్తాడు. ఏ రోజుకైనా వాళ్ళు మారతారు. ఏ రోజుకైనా వాళ్ళు ప్రభు తట్టు తిరుగుతారు. కుటుంబ వ్యవస్థ నిర్మాణకుని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. దేవా, నా ఇంట్లోనికి రాయా. 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 చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. ప్రభా, నా ఇంట్లోనికి రాయా. నా కుటుంబంలోనికి రాయా. చప్పుడు కొడుతూ ప్రభుని ఆహ్వానించుదాం. ప్రైజ్, 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 ప్రైజ్. రండి ప్రభా, నా ఇంటిలోనికి రండయ్యా. నా ఇంటిలోనికి రండయ్యా. పిలుస్తామమ్మా, అందరం పిలుస్తాం. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. దేవా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అందరూ చప్పలు కొడుతారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నీ కృపనిచ్చి అందరూ నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా. కలిసి
గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. అందరం శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యములు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా. అందరూ చప్పట్లు. నీ కృప నిత్యములు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా. అదే 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 నీ కృప నిత్యములు, నీ కృప నిత్య జీవము, వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యములు, కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో దేవుని ఆశీర్వాదం పొందుకో యేసు. పొందుకో యేసు. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus.
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము, వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారాలలో, నీతిమంతుల గుడారబన శబరబన తిరబగర రిబరబన శబరబన తిరబగరబన తిరబగరబన రిబందరబన శబరబన తిరబగరబరబరబరబరబ రిబౌరబన శబరబలరబన తిరబగరబన తిరబగర. యేసయ్యా యేసయ్యా వినబడుచున్నది రక్షణ సంగీత సునాదం, వినబడుచున్నది రక్షణ సంగీత సునాదం, వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. కుటుంబాలను మీరు ఆశీర్వదించినందుకు నీకు స్తుతి కలుగును గాక. నీకే యుగ యుగాల మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుతాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మన మధ్య ఉన్నటువంటి డేవిడ్ సాగర్ పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేస్తారు. డేవిడ్ సాగర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మాణిక్య పాస్టర్ గారు ఆశీర్వాదం ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, అనాది నీ సంకల్పములో నా ప్రభువా కుటుంబ వ్యవస్థను సిద్ధపరిచిన దేవుడవని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ అక్టోబర్ మాసం 2వ దినాన తండ్రి, మా కుటుంబాలు ఈ భూమి మీద పచ్చిక వలె విస్తరించి నీ నామము ఊరేగించే ఓ పల్లెకల వలె మేమందరం ఈ తరానికి బ్రతుకున్నట్లుగా నీ దాసుని ప్రభా మా మధ్యలోకి ఈ స్థలములోకి ఈ దినాన కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి నీ నామాన్ని ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు. ఆత్మదేవా, అయ్యో నా కుటుంబం ఏమైపోతుందో అని స్థితిగతుల్లో బ్రతుకుచుండగా తిరిగి నా కుటుంబ వ్యవస్థను, చిన్నభిన్నమైపోతున్న నా బ్రతుకులను ఈ దినాన నీ వాక్యము చేత, నీ వాక్యము నన్ను బ్రతికించను, నా బాధల్లో నెమ్మది కలిగించానని లేఖనాలు సెలవిచ్చినట్టుగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నేను ఏ విషయాల్లో నా జీవితం వర్ధిల్లుతుందో మీరు మాట్లాడిన శ్రేష్టమైన వాక్కుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. కొర్నేలి కుటుంబం ఏ విధంగా భయభక్తులు కలిగి ఉందో, అబ్రహాము కుటుంబం ఏ విధంగా భయభక్తులు కలిగి ఉందో, ఈ భూమి మీద మేము విస్తరించాలని, అనేక కుటుంబాలకు ఒక దీవెనకరం కూడా ఉండాలని ప్రభువా, అందుకు కుటుంబ సమేతంగా మేము ప్రార్థించే కుటుంబముగా, ప్రేమ కలిగిన కుటుంబముగా, తండ్రి మందిరానికి వెళ్ళే కుటుంబముగా, క్షమించే క్షమాపణ కలిగిన కుటుంబంగా, పరిశుద్ధత కలిగినటువంటి కుటుంబముగా ఆత్మదేవా నీ శ్రేష్టమైన వాక్కు చేత మమ్మల్ని దర్శించి మా హృదయాలను అయ్యా మా హృదయాలను మీరు రేపినందుకు స్తోత్రాలు. ఓ దీవెనకరమైన కుటుంబాలుగా ఈ తరానికి ఈ రోజు నుంచి ఓ తీర్మానము కలిగి బ్రతకడానికి, ఆ కుటుంబాలను బట్టి నీ నామం ఊరేగించడానికి నీ దైవదాసుని మా ముందు నిలబెట్టి మేము మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు.
ఉదయకాల ఆరాధనలో పాటల ద్వారా మీరు మహిమ పొందారు నమ్ముతూ స్తుతిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా మా తండ్రి మొదటి సెషన్ ద్వారా రెండో సెషన్ ద్వారా మా కుటుంబాలను మీరు దర్శించి మా హృదయాలను మీరు రేపి మమ్మల్ని తరానికి ఒక ప్రత్యేకమైన కుటుంబాలుగా మమ్మల్ని ఆశీర్వదించిన వారిని నమ్ముతూ స్తుతిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. మా చితిగతుల్లో ప్రభువా మీరే నీ వాక్యము చేత సరిచేసి ఆశీర్వాదముతో తండ్రి దినాన మా జీవితాలు మీరు పంపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవా మరొక్కసారి తండ్రి నీకు వందనాలు ప్రభువా. వేవేల ఆత్మలకు తండ్రిగా తల్లిగా ఇమానుయేలు పరిచర్యను అయ్యా మా జీవితాలు ఇదిగో నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకుని పౌలు చెప్పినట్టుగా ఈ తరానికి ఓ మాదిరికరమైనటువంటి బిడ్డలుగా ఎలా బ్రతకాలో నీ దాసుని ప్రభువా మీరు నిలబెట్టి మాకు ఎన్నో నీ ఆత్మీయ పాఠాలు నేర్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు విన్నా నీ బిడ్డలమైన మేమందరము తండ్రి, నీ బిడ్డలందరూ తండ్రి ఆయా సంఘాల్లోనూ ఆయా ప్రాంతాల్లోనూ గ్రామాల్లోనూ నీకు మహిమకరమైన బిడ్డలుగా అయ్యా బ్రతుకు నిమిత్తమై నువ్వు వాక్యము చేత దర్శించి మీరు ఆశీర్వదించినందుకు వందనాలు, మీరు బలపరిచినందుకు వందనాలు, ఆత్మతో నింపినందుకు వందనాలు, సరిచేసినందుకు వందనాలు అయ్యా. ప్రతి విధమైన చీకటి అంధకారము బలహీనత అయ్యా కుటుంబ వ్యవస్థను పాడు చేసే ప్రతి విధమైన వ్యసనమును నీ శక్తి గల నామములో నీ వాక్యము చేత లయపరిచి ఆ జీవితాన్ని పరిశుద్ధపరిచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా మా జీవితాలను ప్రతి అనారోగ్యాన్ని కూడా మీరు దూరపరిచినందుకు స్తోత్రాలు. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఇంతవరకు మీరు తోడుకొని నడిపించినందుకు దేవా అయ్యా. ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఇమానుయేలు పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు అయ్యా. దాసుని దాసురాల్ని అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. ఇచ్చిన మందిరాలను ప్రభువా మీరు దీవించి మీరు ఆశీర్వదించి ఇంకా ప్రభువా బలంగా పెట్టి ఇంకా వాడుకొని ఆత్మదేవాన్ని కృప చేత మీరు వర్ధిల్ల చేసి నీ దివ్యనామానికి మీరు మహిమ తెచ్చుకోమని అయ్యా ఇంతవరకు జరిగిన ప్రతి కార్యమును మీరు తోడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ సజీవుడు నిరంతర స్తోత్రాలుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇక్కడ కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు మరి విశేషముగా ఈ దినం విని వాక్యమును విని కుటుంబాలను కట్టుకొనుటకు తీర్మానించుకొని దేవుని కొరకు క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉండుటకు తీర్మానించుకున్న ప్రతి కుటుంబానికి అలాగే ఇమానుయేలు పరిచర్యలంతటికి దైవదాసులకును సేవకులందరికీ సదాకాలం ఆయన కృపా కాపుదల తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.